అసలు అమరావతిలో ఎందుకు ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కట్టడానికి ఇంత ఖర్చు అవుతుంది, బయట ఎందుకు ఇది సాధ్యం కాదని చెప్పాను అనేవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చి ఆయన ప్లాన్ బి అని చెప్పి ఒక కొత్త విషయాన్ని చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని కలిపి ఈ 110 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఇది మొత్తాన్ని ఒక రాజధాని పరిధిగా చేయొచ్చు. దీనికి మావిగన్ అని చెప్పి పేరు పెట్టొచ్చు. మీకు గన్ అనేది ఇష్టం లేకపోతే ఇంకేదైనా మార్చుకోండి. సో ఇది ప్లాన్ బి ఉండాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఈ మావిగన్ అనేది అసలు ఎలా వర్కౌట్ అవుతుంది, దీంట్లో ఉన్నటువంటి అసలు విషయాలు ఏంటి, అది వర్కౌట్ అవుతుందా అవ్వదా, దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి? మంచి ఉద్దేశంతో చెప్పిన సరైన కాన్సెప్ట్ ఉన్న ప్రాసెస్ సరిగ్గా చేయకుండా ప్రజలందరినీ మెప్పించకుండా చెప్పే మాటలు అల్టిమేట్ గా వారికే నష్టం చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ బాగుంది, ప్రాసెస్ బాగాలేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కాన్సెప్ట్ ఏంటి జగన్ గారి కాన్సెప్ట్? మొట్టమొదటిది, జగన్ గారి ప్రధాన ఉద్దేశం ప్రజెంట్ ఉన్నటువంటి రాజధాని ఏదైతే అమరావతి వెలగపూడి కేంద్రంగా ఉంటుందో, ఈ అమరావతి రాజధాని వేరు, కొత్త నగరం వేరు. రాజధాని నగరాన్ని కలాగులపం చేసేస్తున్నారు. కలగాగులపం అంటాం, కలిపేస్తున్నారు. రాజధాని వేరు, రాజధాని అంటే పరిపాలనకు కావాల్సినటువంటి కార్యాలయాలు ఏర్పాటు. ఆస్ట్రేలియా రాజధాని కెనబెరాలో మా తిరుపతి అంత ఉంటుంది, ఎయిర్పోర్ట్ లేదు. ఆస్ట్రేలియా ప్రపంచంలో టాప్ 7 దేశాల్లో ఎయిర్పోర్ట్ లేదు, దేశ రాజధాని. సిడ్నీ ఇట్లాంటి మెల్బోర్న్ లాంటి పెద్ద నగరాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? రాజధాని నగరానికి సంబంధం లేదు. ఇక్కడ రాజధానిగా అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ వరకు అయితే పెద్ద ఇబ్బంది ఉండదు. ఆ పేరుతో ఒక మహానగరాన్ని మీరు సృష్టించాలనుకుంటున్నారు, అది కూడా మామూలుగా దేశంలోనే నెంబర్ 1 సిటీ, ప్రపంచంలోనే టాప్ 5 అంటున్నారు. అది ఎంత కాలం పట్టచ్చు, కాన్సెప్ట్ అది కదా. ఇది చేయాలి అంటే మనకున్న ఆర్థిక వనరులు కానీ ఇతరత్ర నగరాలకున్న బలహీనత చూసినప్పుడు సాధ్యమా? ఉన్నప్పుడు ఒక మౌలికమైన ప్రశ్న ఉత్పన్నం. మనకున్న ఆర్థిక వనరులు, ఇప్పుడు అమరావతిలో ఒక 33,000 ఎకరాలు రైతులు భూములు ఇచ్చారు. ప్రభుత్వ భూములు, వాగులు, అంకులు అన్ని కలిపి ఒక 52,000 ఎకరాలు కూడాయి. ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత ఆ 33,000 ఎకరాల రైతులకు 3 ప్లాట్ల రూపంలో కమర్షియల్ ఫ్లాట్స్, 2 హౌసింగ్ ఫ్లాట్లు ఇవ్వాలి. 10 years లో, ఇప్పుడు 12 years అయింది, ఇవ్వలేదు. 52,000 ఎకరాలని ఫస్ట్ బైఫర్కేషన్ అయితే చేయాలిగా. బైఫర్కేషన్ చేసి రియల్ ఎస్టేట్ మీన్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళ కోపం వస్తుంది. రియల్ ఎస్టేట్ అంటే మన మా తిరుపతిలో లెక్కల ప్రకారం అంటే 1 ఎకరా 2 ఎకరాలు కొంటారు, రోడ్లు వేస్తారు, ఫ్లాట్లు వేస్తారు, అమ్ముతారు. రాజధాని కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. తిరుపతి లాంటి సాధారణ నగరాలు రియల్ ఎస్టేట్ వాళ్ళని అడిగినా 1 ఎకరా కూడా లేదు లెక్క చెప్పారు, 26 లక్షలు 30 లక్షలు అంత ఎకరా చెప్పారు. స్థూలంగా 52,000 ఎకరాలకి 70,000 కోట్లు అవుతుంది. ఇది సాధారణటువంటి ఫ్లాట్ డివిజన్లు. రాజధాని కాబట్టి దానికి వద్ద ఉంటాయి, కనీసం 1,00,000 కోట్లు అవుతుంది. ఇది కాకుండా 8,000 నుంచి 10,000 కోట్లు ఆడ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ లాంటి వాగులు ఉన్నాయి కదా, వాటి ఏర్పాట్లు, వాటి డ్యామ్స్, వాటికి కావాల్సిన లెఫ్ట్ అవన్నీ ఇంకొక 8,000 కోట్లు కావాలి మీ లెక్క ప్రకారం. అంటే 1,00,000 పైచిలకు కోట్లు మినిమం ప్రాథమిక దశలో కావాలి. దీనికి తోడు మళ్ళీ అసెంబ్లీ సెక్రటరీ అన్ని కలిసి మొత్తం 1.5 lakhs అవుతుంది ప్రాథమిక ఏర్పాట్లు. మీ లెక్క ఏంటంటే ఇంకొక 10,000 ఎకరాలు మిగులుతుంది. ఆ 10,000 ఎకరాలు అమ్మితే 1,00,000 ప్లాట్లు 1,00,000 కోట్లు వస్తుంది. అది జరగాలి. దాన్ని అమ్మడం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డివిజన్ జరగాలి కదా. అంటే నువ్వు అమ్మాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,00,000 కోట్లు అయితే పెట్టాలి. 1,00,000 కోట్లు పెట్టిన తర్వాత ఆడ ఫ్లాట్ మీరైనా నేను ఎందుకు అంటాం? హైదరాబాద్ లో మీరు ఫ్లాట్ కొంటే వచ్చేదానికన్నా తిరుపతిలో నేను ఫ్లాట్ కొడితే వచ్చా, ఆడ కొడితే ఎక్కువ వస్తుందంటే కొంటాం. సింపుల్ లాజిక్, అంతే కదా. అంటే ఆడ ఒక అద్భుతం జరగాలి. అద్భుతం జరగాలంటే మళ్ళీ దానికి అదనపు ఖర్చు. సో ఇవన్నీ చూసినప్పుడు పాజిబిలిటీ ఉందా, మన రాష్ట్ర ఖజానా కెపాసిటీ ఎంత, ఇది మౌలికమైన అంశం జగన్ గారి కాన్సెప్ట్ లో ఉన్నది. రెండో కాన్సెప్ట్ ఏంటంటే నగరాల యొక్క స్వభావం. నోయిడా ఉంది, నోయిడాకు ఆనుకొని ఢిల్లీ ఉంది, నోయిడాకు ఆనుకొని గజియాబాద్ ఉంది. నోయిడా హైలీ సక్సెస్ఫుల్ SEZ ఇన్ ఇండియా, ఆసియాలో కూడా ఉద్యోగాలు బ్రహ్మాండంగా వచ్చినాయి. కానీ అక్కడ అపార్ట్మెంట్లో 40% ఖాళీలు ఉన్నాయంట. రీజన్ ఏంటంటే నోయిడాలో ఉద్యోగం చేసుకుంటాడు, రైలు ఎక్కుతాడు, ఢిల్లీకి పోతాడు, లేకపోతే గజియాబాద్కి వెళ్ళిపోతాడు, అక్కడ ఉండట్లేదు. మన అమరావతి అనుభవం ఏంటి? హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు ఏకంగా. ఇంకా హైవేలన్నీ నీట్గా కంప్లీట్ అయిపోయినారు అనుకోండి, 4 గంటల్లో సెల్ఫ్ కార్ వేసుకున్నారంటే ఉద్యోగం వెళ్ళిపోతాడు. మన ఎమ్మెల్యేలు ఊరు ఉండరు. తప్పు కూడా కాదు. ఇప్పుడు మేము తిరుపతిలో ఉంటాం, కడప ఒక జిల్లా సిటీనే కదా, జిల్లా హెడ్ క్వార్టర్ కదా కడప. ఆడ ఉద్యోగం చేసే వాళ్ళు 400-500 మంది తిరుపతిలో ఉన్నారు. ఇది తెల్లారితో తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కుతారు, సాయంత్రం వచ్చేస్తారు. అంటే తిరుపతిలో
గవర్నమెంట్ స్కూల్స్ అంతా కలిస్తే ఒక 200-300 టీచర్లు ఉండాలి. ఎంతమంది ఉన్నారు తెలుసా తిరుపతిలో గవర్నమెంట్ టీచర్లు? 2000 మంది ఉన్నారు. అంటే ఎక్కడ ఉండే వాళ్ళంతా ఇక్కడ ఉండాలి. అంటే ఒక సిటీకి అలవాటు పడిన వాళ్ళు ఆడేం చేయడం పోవట్లా. ఇప్పుడు విజయవాడకి గుంటూరుకి అలవాటు పడిన అమరావతి వాడు ఉంటాడు కొత్తగా. అంటే ఈ అనుభవాలను రీత్యా కూడా నూతన సిటీ అన్నది అంత సులభం కాదు. నూతన సిటీ అనేది సులభం కాదు. అదేవిధంగా ఖర్చు, మనకున్న ఆర్థిక వనరులు సెట్ కావట్లేదు. డెవలప్మెంట్ కూడా ఈరోజు పంజాబ్ ప్లానెట్ సిటీ అంటారు చండీగఢ్. 2 బలమైన రాష్ట్రాలకి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం. కానీ అది ఈరోజు గుంటూరు జనాభాకు చేరింది. 70లోనే ఎప్పుడో ఏర్పడినటువంటి రాజధాని. అంటే చాలా డెవలప్మెంట్, చాలా ప్రాసెస్, చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకున్న ఆర్థిక జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన ఏంటంటే గుంటూరు విజయవాడ మధ్య గతంలో ప్రపోజల్ చేశాడు. ఆ మధ్యలో మంగళగిరి ఉంటుంది, అది ఒక 20 లక్షల జనాభా, ఇది ఒక 10 లక్షల జనాభా, మొత్తం కలుపుకుంటే 30 లక్షలు ఇప్పుడే ఉంది. ఆడ మధ్యలో కానీ మనం రాజధానికి కావాల్సిన 2000 ఎకరాల దాకా అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేసేస్తే దానంతా అది అభివృద్ధి చెందుతూ పోతుంది. అప్పుడేమవుతుంది, ఒక 10,000 కోట్లతో అయిపోతుంది. రైతులకు తిరిగి ప్లాట్లు ఇవ్వడం ఇవన్నీ లేదు. పైపెచ్చు మనకు హైదరాబాదు, ఆ తర్వాత సికింద్రాబాద్ కలిసింది. దాని అనుకున్న కూకట్పల్లి, దానికి అనుకునే తర్వాత లింగంపల్లి, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ అంటే హైదరాబాద్ ఆనుకుని తప్ప సపరేట్ సిటీలు కావాలి. కాబట్టి ఈ విజయవాడ గుంటూరు మధ్య ఆ ఏర్పాటు చేయగలిగితే ఇప్పుడు కంటిన్యూ సిటీగా మారుతుంది. మారినప్పుడు ఖచ్చితంగా ఖర్చు ఉండదు, ఆదాయం కూడా రైతులకే వస్తుంది అనే కాన్సెప్ట్ జగన్ గారు. కానీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. కానీ ఎందుకు నెగిటివ్ అయింది అంటే ప్రాజెక్ట్ పర్ఫెక్ట్, ప్రాసెస్ రాంగ్. వైసీపీకి ముందున్న కొన్ని ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఏంటి ఆ ప్రశ్నలు? అమరావతి పట్ల మీ వైఖరి. ఇప్పుడు అమరావతికి మేము అనుకూలమే. అమరావతి అనుకుంటే రాజధాని ఆడ పెట్టడమే. ఆ రాజధాని పెట్టిన తర్వాత ఈ సిటీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏం పెడతారు? ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్య ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, విజయవాడ మచిలీపట్నం మధ్య ఒక రాజ్భవనం, ఇవన్నీ పెడితే కదా సెట్. ఇవన్నీ రాజధాని అమరావతిలో పెట్టిన తర్వాత ఏడేం పెడతారు? ఎట్లా లింక్ కుదురుతుంది? కాబట్టి అమరావతిలో ప్రజెంట్ స్టాప్ చేయండి, అమరావతి పేరుతోనే ఇది కంటిన్యూ ప్రాసెస్ చేయండి హైదరాబాద్ లాగా, అంటే ఒక విలువ ఉంటుంది. 2 కొన్ని నైతిక ప్రశ్నలు వైసీపీకి వస్తాయి. మొదటి నైతిక ప్రశ్న ఏంటి? మీరు అమరావతిలో మార్పులు చేయాలనుకున్నారు కదా, అమరావతి కష్టసాధ్యం అనుకున్నారు కదా, మరి అప్పుడే ఈ ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చారు. 5 years మీరు ప్రతిపక్షంలో లేరు కదా, 5 ఏళ్ళు అధికారులు ఉన్నారు కదా, మళ్ళీ 3 క్యాపిటల్కి ఎందుకు పోయినారు అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు మేము రాయలసీమ మూమెంట్ లో ఉండేవాళ్ళుగా, మరి ఇప్పుడు మీరు మావిగాని అనేసినారు, అన్ని ఆడ పెడతారు, మరి మాకిచ్చిన హైకోర్టు సంగతి ఏంటి జగన్ గారు అని అడగమా? మాకిచ్చిన అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ ఏంటి జగన్ గారు అని విశాఖపట్నంలో అడగరా? అప్పుడు ఏం చేయాలి? సమాధానం చెప్పాలి. ఈ పద్ధతిలో చేద్దాం. గతంలో మేము అనుకున్నాం, మీరు ఎందుకు చేయలేదు, చేయలేకపోయినాం. ఇవి 2 విశాఖపట్నం 3 క్యాపిటల్, దాన్ని ఎట్లా చేస్తారు? మీరు అమరావతి విషయంలో కార్యాలయం అడగాది ఎడగట్టండి. ఇట్లాంటి ఒక స్పెసిఫిక్ ప్లాన్, యాక్షన్ 2 చెప్తూ ముందుకెళ్తే ప్రజలు విశ్వసించుంటారు కొన్ని విమర్శలు వచ్చినా కూడా. అలా కాకుండా వీటేంటి మౌలికమైన అమరావతి విషయంలో క్లారిటీ లేకుండా 3 రాజధానులు గతంలో ప్రతిపాదన క్యాపిటల్ మీరు మావిగన్ అంటే దాన్ని వ్యతిరేకించడం కోసమే చేసినారా అని ఎవరైనా అనుకోరా? అనుకోవడం న్యాయం కదా. దట్ పాయింట్ లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గురవుతుంది. కాన్సెప్ట్ కరెక్ట్, ప్రాసెస్ రాంగ్. కాబట్టి ఇది మావిగన్ అనే పేరు కాదు, మావిగన్ అనేది ఇంకో పేరు పెట్టుకోవచ్చు. అంటే ఇది నేను గమనించిన ప్రధాన అంశాలు.